ఎప్పుడైతే శత్రువులను తొలగించేశాడో అతని రాజ్యం ఏమైంది? స్థిరపరచబడింది. మన జీవితంలో కూడా మన శరీరాన్ని అపవిత్రపరిచే శత్రువులు ఉంటాయి. అవి శరీర సంబంధమైన శోధనలు. మన వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని, పరిశుద్ధతను పాడు చేసేటటువంటి పనికి మాలిన స్నేహాలు, బంధాలు ఉంటాయి. అవి మిగిలితే మనల్ని నాశనం చేసేస్తాయి. లోకానుసారమైనటువంటి ఆశలు కొన్ని ఉంటాయి. బాగా డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, ఘనత సంపాదించాలి, వస్త్ర వాహనాలు, విల్లాలు సంపాదించాలి. పనికి మాలిన ఆశలు, కోరికలు ఉంటాయి. ఏవైతే నీ ఆత్మీయతను పాడు చేస్తాయో, నీ కుటుంబంలోన సమాధానాన్ని పాడు చేస్తాయో వాటిని చంపేస్తే మంచిది. ఈరోజు నువ్వు కలిగి ఉన్న ఆలోచన, కోరిక ఇప్పుడు నీకు నష్టాన్ని తీసుకురాకపోవచ్చు. ఈరోజు నువ్వు తప్పుడు మార్గంలో నువ్వు సంపాదిస్తున్నా, తప్పుడు మార్గంలో నువ్వు వెళుతున్నా అది నీకు కష్టంగా, నష్టంగా అనిపించకపోవచ్చు. కానీ తప్పక ఒకరోజు అది నిన్ను నాశనం చేస్తుంది. ఆ ఊరిలో, ఆ ప్రాంతంలో వరద